జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. రైతు బుర్రవేణి తిరుపతికి చెందిన 6 ఎకరాల భూమిలో జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు 342 ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకుంటే అధిక లాభాలు వస్తాయని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగు నుండి రైతులను ఇతర పంటలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీని 4 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గొల్లపల్లి మండలంలో 6 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మనం స్టార్ట్ చేయడం కోసం వచ్చాము. ఇది స్టేట్ నుంచి మనకి సంవత్సరం 3,750 ఎకరాలు టార్గెట్ రావడం జరిగింది. అందులో ఈ ఫస్ట్ సీజన్లోనే మనం సుమారు 850 ఎకర్స్ మనము ఆల్రెడీ ఆ డ్రిప్కి సంబంధించిన కానీ డీడీస్ కానీ తీసుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో అందరికీ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళు యాజ్ అండ్ వెన్ డ్రిప్ అన్ని అడ్జస్ట్ చేసుకుని డ్రిప్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గర జిల్లాకి ఇచ్చిన లోహియా ఫార్మర్స్ సంబంధించిన నర్సరీ నుంచి కూడా మనకి ప్లాంట్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 6 ఎకర్స్ కూడా సుమారుగా 513 ప్లాంట్స్ మనకి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ 1-2 ఇయర్స్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా 3rd ఇయర్ నుంచి కూడా బీభత్సంగా అండ్ విపరీతంగా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఈ త్రూ ఆయిల్ పామ్. నేను ఇంతకుముందు మామిడి తోట వేసిన చాలా 4 సంవత్సరాలు కాస్తలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ గురించి నేను మీటింగ్లోకైనా చాలా బాగా ఎంకరేజ్ ఉంది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం బాగా ఇస్తుంది. మొక్కలు కూడా తక్కువ ఇట్లా ఇచ్చారు. సంవత్సరానికి ఎకరానికి 1100 చిల్లర ఉన్నది. మళ్ళీ డ్రిప్ కూడా గవర్నమెంట్ ప్రోత్సహించారు. మళ్ళీ సంవత్సరానికి ఎకరానికి 4,200 ఇస్తారట గవర్నమెంట్. వీళ్ళు దీనికి బాగా చాలా ప్రోత్సాహం ఉంది సార్. అందుకోసం పెట్టాలనుకుంటున్నాను తోట.